అసలు పిల్ల అలా ఎందుకు చేసింది ఏంది అనేది ఒక్క ముక్క కూడా మాకు క్లారిటీ లేదు. ఒకటి గెలిచి బతికి గెలవాలి తప్ప సచ్చి ఆ ఫ్యామిలీ ఇంత సఫర్ చేయడం. ప్లీజ్ కాలేజ్ తమ్ముళ్ళు చెల్లెళ్ళు మీకు ఒక్కటే చెప్తున్నా, పిచ్చి పండ్లు ఇంట్లో అమ్మ నాన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళ కోసం మీరు ఆలోచించండి. అర్థమవుతుందా? ఊపిరి మాత్రం ఉన్న పళంగా పోతున్నట్టుందే. చేసుకునే ముందు ఎవడో యువతి కోసమో మీరు చచ్చి ఎవడి కోసమో మీరు చేస్తే వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుని హ్యాపీగా ఉంటారు, పిల్లల్ని కూడా కంటారు. కానీ మీ ఇంట్లో ప్రతిసారి మీరు గుర్తొచ్చిన ప్రతిసారి చచ్చేది మీ ఫ్యామిలీయే. మీకు అందరికీ చెప్తున్నా, ప్లీజ్ ఏదైనా మిస్టేక్ చేసుకునే ముందు మళ్ళీ వెనక్కి రాదు. అయ్యో ఎందుకు చేసుకున్నాం అనే లోపు ప్రాణం కూడా ఉండదు. శూన్యమే పెంచుతూ ఉన్నది. లవ్ చేయడం తప్పు కాదు, లవ్ చేసుకున్న తర్వాత చనిపోతారు చూసినావా, అది చాలా తప్పు. మీరు చనిపోయి మీరు హ్యాపీగానే ఉంటారు పైన. సో కింద మీ పేరెంట్స్ ఎంత బాధపడతారో మీరు ఆల్మోస్ట్ అందరు చూస్తూనే ఉన్నారు. కోమలికి జరిగింది, ఇప్పుడు వాళ్ళ అమ్మ ఎంత సఫర్ అవుతుంది, మొత్తం లో అయిపోయింది వాళ్ళ అమ్మ. కోమలి నువ్వు చాలా తప్పు చేసినావు, బట్ ఎవరి కోసమో చనిపోయినావు. అసలు చనిపోకుండా ఇంతమంది ఉన్నాం. వాళ్ళకన్నా ఒక మెసేజ్ పెట్టినా, ఒక చిన్న మిస్ కాల్ ఇచ్చిన రిటర్న్ కాల్ చేస్తున్నాం కావచ్చు, ఏమైందని సఫర్ అవుతున్నావు ఏందని తెలుసుకుంటోళ్ళం కావచ్చు, బట్ తప్పు చేసినాం. వాళ్ళ అమ్మని చూసే దేవతలా ఉంది. వాళ్ళ అమ్మ నా కూతురు నా కూతురు నా కూతురు నడిస్తే కడుపు తరుక్కుపోయింది, అంత బాధ అయింది. జాగ్రత్తగా ఉండరు కాలేజ్ స్టూడెంట్స్, సనా ఫ్యాన్స్ అయినా ఎవరి ఫ్యాన్స్ అయినా మారుతారని మనస్ఫూర్తి. సో గైస్, వెల్కమ్ టు గల్లీ పోలీస్. సో మ్యాటర్ ఏంటంటే, నైట్ నుండి ఈరోజు వచ్చిన వీడు కూడా లేడు, నేను కూడా సూరత్ వెళ్ళినా. మాకు తెలీదు, అంత కన్ఫామ్గా తెలీదు, నిద్ర లేదు ఏం లేదు. ఇప్పుడు 1 o'clockకి మేము ట్రైన్ దిగినాం, నేను రిషి మను అందరినీ తీసుకొని వెళ్ళిపోతున్నాం. అసలు పిల్ల అలా ఎందుకు చేసింది ఏంది అనేది ఒక్క ముక్క కూడా మాకు క్లారిటీ లేదు. ఒకటి గెలిచి బతికి గెలవాలి తప్ప సచ్చి ఆ ఫ్యామిలీ ఇంత సఫర్ చేయడం. వాళ్ళ మమ్మీ అప్పటిదప్పుడు ఆన్ ది స్పాట్ దుబాయ్కి వెళ్ళి వచ్చిందంట. ఆ పిల్లకు అంత లగ్జరీ లైఫ్ ఎవరికి లేదురా సాయి. ఏజ్ కూడా చాలా చిన్నది. ఎంత రాదు ఏజ్? 1918 రా, అంత చాలా చిన్న ఏజ్. సో పోయి చూసి వాళ్ళ ఇంట్లో అసలు బాగాలేదంట, వాళ్ళ అమ్మ కూడా కళ్ళు తిరిగి పడిపోయిందంట. మొత్తం పోలీస్ స్టేషన్లో ఉన్నారు. ఒకసారి సిచ్యువేషన్ ఏంటి అక్కడ ఏంటి, ప్లీజ్ కాలేజ్ తమ్ముళ్ళు చెల్లెళ్ళు మీకు ఒక్కటే చెప్తున్నా, పిచ్చి పండ్లు ఇంట్లో అమ్మ నాన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళ కోసం మీరు ఆలోచించండి. అర్థమవుతుందా? ఊపిరి మాత్రం ఉన్న పళంగా పోతున్నట్టుందే. నాకు నిజంగా చెప్తున్నా, నాకు నువ్వే గుర్తొచ్చినావురా. లిటరలీ నేను చెప్పాలని ఆహా, ఒకళ్ళకి ఏమన్నా అయితే ఇంకొకళ్ళకి అవుతుంది. మన ఊరు సైడ్ నీకు తెలుసు కదా, వెంటనే నాకు ఇంకా సాయిగాడు అందరూ మా ఇంట్లో తిరుగుడు, వీళ్ళకి ఏమన్నా అయితే నా పరిస్థితి ఏంటి, వీళ్ళకి ఏమన్నా అయితే నేను తీసుకోగలను అన్న టెన్షన్ ఎక్కువ అయిపోయింది. నిద్ర లేదు, ఓపిక లేదు, పిచ్చలం అయిపోయినాం అందరం అప్పటిదప్పుడు. సో అక్కడికి వెళ్ళి సిచ్యువేషన్ చూపించలేము. నేను ఒకటి అయితే గట్టిగా చెప్తాను మీ అందరికి, నువ్వు ఏమన్నా తప్పు చేయి, ఏమన్నా బతికి చేసుకోవాలి. చచ్చిపోకరు, చచ్చిపోయినాం అనుకో, రేపు పొద్దున ఏమంటావు తెలుసా, అరే ఏదో చేసుకోండి ఏదో అయింది. బ్యాక్ బిచ్చింగ్ చాలా ఉంటాయి. చచ్చిపోవడం అనేది ఒక అసలు మ్యాటరే కాదు. లవ్ చేసి వెనక్కి వచ్చే ఛాన్స్ అసలు లేదు. ఆ పిల్ల చచ్చిపోయినట్టు కూడా ఏ యాంగిల్ లేదు, పడుకున్నట్టు నిద్రపోయినట్టే ఉంది. మాకు అదే పిచ్చి లేచింది. ఇంకొకటి ఏంటంటే, కాలేజ్ స్టూడెంట్ అరే ఎక్స్పెషల్ ఆ పిల్ల మైండ్ సెట్ రా, ఆ పిల్ల మైండ్ సెట్ వల్ల అలా అయింది. ఆ పిల్ల చాలా చిన్న ఏజ్, 19 or 20 కూడా లేవు, 18 or 19. అదే కాలేజ్ స్టూడెంట్ మైండ్ సెట్ ఎందుకు అట్లా అయిందో ఒక్క రీజన్ ఒక్కసారి లాస్ట్ టైం చేసుకుంది, అప్పుడు ఇంటికి తీసుకొచ్చి పెట్టుకున్నాను నేను. అప్పుడు మాకు చెప్పలేదు రీజన్, నా మైండ్ బాగాలేదు, నాకు పిచ్చి లేచినట్టు అవుతుందంటే. సనా నేను వీడు అందరం కలిసి ఆ పిల్లతో లూడో ఆడడం, మంచి టైం స్పెండ్ చేయడం చేసేటోళ్ళం. వీడు ఆ పిల్లతో అందరం మంచిగా ఉంటాం, ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా. నాకు అట్లా తెలియగానే ఏడ్చి గొంతు కూడా పోయింది. ఆ పిల్ల అట్లా వేసుకుందనేసరికి ఒక రకమైన ఏడుపు. రిషాలమ్మ కూడా అక్కడికి పోయి చూసిందంట, ఫుల్ అంట. ఆంటీ కూడా ఫుల్ సఫర్ అయింది. చేసుకునే ముందు ఎవడో యువతి కోసమో మీరు చచ్చి ఎవడి కోసమో మీరు చేస్తే వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుని హ్యాపీగా ఉంటారు, పిల్లల్ని కూడా కంటారు. కానీ మీ ఇంట్లో ప్రతిసారి మీరు గుర్తొచ్చిన ప్రతిసారి చచ్చేది మీ ఫ్యామిలీయే.
పిల్లకి లగ్జరీ లైఫ్ ఉన్నా అట్లా ఎందుకు వేసుకుందో నాకు తెలియదు రీజన్, కానీ చాలా తప్పు డిసిషన్, గుర్తుపెట్టుకో. మీకు అందరికీ చెప్తున్నా, ప్లీజ్ ఏదైనా మిస్టేక్ చేసుకునే ముందు మళ్ళీ వెనక్కి రాదు. అయ్యో ఎందుకు చేసుకున్నాం అనే లోపు ప్రాణం కూడా ఉండదు. శూన్యమే పెంచుతూ ఉన్నది. సో గైస్, ఒకవేళ కొట్టే వీలుంటే కొడతాం, లేకపోతే వచ్చినాక మాట్లాడతాం. ఫైనల్గా మేము హాస్పిటల్ దగ్గరికి వచ్చేసినాం. ఫైనల్గా అయితే కళ్ళు తిరుగుతుంది. ఎవ్వరం ఏం తినలేం, టెన్షన్ అవుతుంది. ఆ మనిషి చూస్తూ వాళ్ళ ఫ్యామిలీని చూస్తే ఎంత బాధ అనిపించింది. వాళ్ళ తమ్ముడు, వాళ్ళ అక్క లేదన్న బాధ. ఒకసారి చేసుకునే ముందు 100 సార్లు ఆలోచించుకోవాలి. గుర్తు పెట్టుకోర్రి. చెప్పు. నాకు మా తమ్ముళ్ళు అందరూ గుర్తుకొస్తారు. ఏమన్నా వేసుకోవాలనుకుంటున్నా. నిన్న మా చెల్లెలతో డిస్కస్ చేసినాం. అట్లా వేసింది, సడన్గా నాయన గుర్తుకొచ్చిండు అని అన్నా నేను. అంటే నాయన కాదు, మేము గుర్తుకు రావాలని మా చెల్లెళ్ళు అన్నారు. మీరు ఏం చెయ్యరని నమ్మకం నాకు ఉంది అని చెప్పేసి అని అన్నా. అదే ఏదైనా చేసుకోవాలంటే ఫస్ట్ తల్లిదండ్రులు గుర్తు రావాలి, ఇంట్లో తమ్ముళ్ళు అక్కలు గుర్తు రావాలి. ఇప్పుడు వాళ్ళు ఏమో వాళ్ళ అమ్మ కళ్ళు తిరిగి పడిపోయి మాకు ఎంత టెన్షన్ అవుతుంది. వాళ్ళ ఫ్యామిలీ అందరు, ఇంకా మా వాళ్ళు అందరూ వస్తున్నారు. సో గైస్, మీ అందరికి ఒకటి చెప్పాలనుకుంటున్నా. చదువుకునే స్టూడెంట్ కానీ, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ, మెచ్యూరిటీ లేని వాళ్ళు ఒకటి గుర్తుపెట్టుకోరు. లవ్ చేయడం తప్పు కాదు, లవ్ చేసుకున్న తర్వాత చనిపోతారు చూసినామా, అది చాలా తప్పు. మీరు చనిపోయి మీరు హ్యాపీగానే ఉంటారు పైన. సో కింద మీ పేరెంట్స్ ఎంత బాధపడతారో మీరు ఆల్మోస్ట్ అందరు చూస్తూనే ఉన్నారు. కోమలికి జరిగింది, ఇప్పుడు వాళ్ళ అమ్మ ఎంత సఫర్ అవుతుంది, మొత్తం లో అయిపోయింది వాళ్ళ అమ్మ. ఇప్పుడు చూసుకోవడానికి కూడా ఎవరు లేరు. సో అంటే మీ అందరికి నేను చెప్పాల్సింది ఏంటంటే, అలాంటివి చేసుకోకండి. విడిపోతే విడిపోండి హ్యాపీగా. సో చేసుకోవాలంటే నాకు చేసుకోవచ్చు. నేను 24/7 తాగుతున్నా, తాగిన మాత్రం నేనే చేసుకుంటాను. కానీ అట్లా చేసుకుంటే నా వెనక నా ఫ్యామిలీ ఉంది, నాకు కావాల్సిన వాళ్ళు ఉన్నారు, నన్ను చూసుకుంటూ వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ సఫర్ అవుతారు. నేను ఒక్కని పోతా, బట్ నా కోసం కొన్ని 100 మంది సఫర్ అవుతారు. నన్ను ఇష్టపడే వాళ్ళు, నా అక్కలు, నా చెల్లెళ్ళు, నా అన్నలు, నా తమ్ముళ్ళు ఈ వీడియో చూసి ఎవ్వరు నొక్కోళ్ళన్నా మారినా సరే, మారకపోయినా సరే, బట్ నేను చెప్పాలనుకున్నది ఏంటంటే మారండి ప్లీజ్. ఎందుకు చెప్తున్నానంటే, ఒక్కసారి మీరు ఆ వీడియోస్ చూడండి. మేము మన కళ్ళ ముంగడ చూసినాం. ఒక్కొక్కరు ఎంత సఫర్ అవుతారో తెలుసా. వాళ్ళ ఇంటోళ్ళు ఏడుస్తే మాకు ఏడుపు రావద్దు, మాకు కొన్ని రోజుల పండింది, కానీ మాకు ఏడుపు వస్తుంది. వాళ్ళు ఏడ్చే ఏడుపుకు, వాళ్ళు మాట్లాడే మాటలకు. ఆమె చేసింది తప్పే. కోమలి, నువ్వు చాలా తప్పు చేసినావు, బట్ ఎవరి కోసమో చనిపోయినావు. అసలు చనిపోకుండా ఇంతమంది ఉన్నాం. వాళ్ళకన్నా ఒక మెసేజ్ పెట్టినా, ఒక చిన్న మిస్ కాల్ ఇచ్చినా, రిటర్న్ కాల్ చేస్తున్నాం కావచ్చు, ఏమైందని సఫర్ అవుతున్నావు ఏందని తెలుసుకుంటూ వాళ్ళం కావచ్చు, బట్ తప్పు చేసినాం. సరే అయిపోయింది. ఇప్పుడు మనం ఎంత చెప్పినా వినడానికి లేదు. మనం పోయి మాట్లాడదామన్నా, మనం చూడాలనుకున్నా లేదు. సో ప్లీజ్, నా తరపు నుంచి నేను చెప్పాలనుకున్నది ఇదే. బై మిస్టేక్లో కూడా ఎవ్వరు సూసైడ్స్ చేసుకోకండి. లవ్ ఫెయిలియర్ అయినా ఏమైనా, ఎంత సఫర్ అన్నా కానీ చనిపోకండి ప్లీజ్. సో గైస్, ఫైనల్గానైతే మేము హాస్పిటల్కి పోయినాం. ఈమె రాలేదు, ఎందుకంటే రోజాలో ఉంది కాబట్టి ఇబ్బంది పెట్టద్దని మేమే వద్దన్నాం. ఎందుకంటే దీని వయసు కూడా చిన్నది, వాళ్ళ వయసు కూడా చిన్నది, ఒకేసారి ఎక్కువ ఇదైపోతుందని భయం వేసింది. మళ్ళీ చెప్తున్నాం, లవ్ కోసం అంత టామ్ అయిపోయింది. ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు. న్యూస్ ఛానల్స్లలో నిలబడతారు. వాళ్ళ అమ్మ సఫర్ అయితే వాళ్ళ అమ్మని చూసే దేవతలా ఉంది. వాళ్ళ అమ్మ నా కూతురు నడిస్తే కడుపు తరుక్కుపోయింది, అంత బాధ అయింది. మాతో మంచిగా ఉంటుండే ఆ పిల్ల, మంచిగా తింటుండే, తిరుగుతుండే చాలా. కానీ మాకు గ్యాప్ వచ్చింది గైస్, 3 months అనుకుంటా. లాస్ట్ వీడియో కొట్టిన తర్వాత మనకి మళ్ళీ తనకు కనిపించలేదు. 2 months బిజీ ఉంది షెడ్యూల్. 2 months నుంచి గ్యాప్ వచ్చింది. అందులోనే మాకు అన్ని లొల్లిలై
ఎక్కడో అక్కడ షిఫ్ట్ అయిన తర్వాత ఇంకా అందరిని పట్టించుకోవడం వదిలేసినాం. సో మోర్ ఓవర్ ఒక లవ్ కోసం మనం సూసైడ్ చేసుకోవడం ఇది చాలా తప్పు. ఎందుకంటే మన ఇంకా మన ఫ్యామిలీ ఉంటుంది, ఫ్రెండ్స్ అందరు ఏమైపోవాలి. ఇప్పుడు జనాల్లో ఏమైతుంది, ఆ ఫ్యామిలీ బ్లేమ్ అవుతుంది, మోరో ఏం చేసిందని చెప్పి చాలా మాటలు వస్తాయి. తల్లిదండ్రులు తట్టుకోలేరు. ఏమైనా చూసి చేసే ముందు ఆలోచించండి. ఫస్ట్ థింగ్ లవ్ చేయకండి. ఈ లవ్ మేము అప్పటికి ఫస్ట్ అటెంప్ట్ చేసినప్పుడే నేను చెప్పిన, ఫస్ట్ అటెంప్ట్ చేసినప్పుడే మేము ఇద్దరం మణికొండలో ఉండే తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నాం. తిన్నది ఆ నైట్లలో పిజ్జా పెడుతుండే, తినేటోళ్ళం, చేసేటోళ్ళం, అన్నీ వేసుకుంటాం. 2 days మనతోనే ఉంది, ఇంట్లో ఉంది. చెప్పినాం, తిట్టినా కూడా నేనైతే బట్టలు గలీజ్ చేసుకుంటే నాకు తెలుసుగా మా టోన్ కొంచెం బూతులే ఉంటాయి. తిట్టి మరీ చెప్పిన, పిచ్చి పిచ్చి నాటకాలు చేయకుండా చిన్న వయసు ఇందుకు నాటకాలు తింటున్నా పిచ్చి అంతే చెప్పిన. ఫ్రెండ్స్ తప్పు కనుక చాలా సార్లు కూడా చెప్పినాం, మా దగ్గర ఉండిపోవే, నీకు కాలేజ్ ఉంది కదా, పోయి వచ్చి మా దగ్గర ఉండి నీకు మనసు బాగా అంటే ఒంటరి ఉండేసరికి ఆ పిల్ల ఫీల్ ఒక రకంగా అనిపిస్తుంది. ఆ పిల్లకి వాళ్ళ మమ్మీ అయితే ఆ పిల్లని ఒక ఏంజిల్లా ట్రీట్ చేస్తుంది, అన్నీ ఖర్చు పెడుతుంది, ఏది కావాలన్నా సెకండ్లో పంపిస్తారు. చాలా మంచి లగ్జరీ లైఫ్ని ఇచ్చింది వాళ్ళ మమ్మీ. ఎందుకంటే అక్కడ కష్టపడి వాళ్ళ మమ్మీని ఎందుకు ఇట్లా చేసింది ఆ పిల్ల ఇప్పటికీ చిరాకు దొబ్బుతుంది అంతే. వాళ్ళ మమ్మీని చూసినప్పుడు కోమలు ఎందుకు ఇట్లా వేసుకున్నావు అన్న కోపం. కానీ ఎక్కడున్నా తన ఆత్మ మంచిగా ఉండాలి, శాంతించాలి. ఇంకోసారి ఈ వీడియోస్ ప్రతి ఒక్కరు ఒకటే చెప్తున్నా, జాగ్రత్తగా ఉండరు కాలేజ్ స్టూడెంట్స్, సనా ఫ్యాన్స్ అయినా ఎవరి ఫ్యాన్స్ అయినా మారుతారని మనస్ఫూర్తిగా అందరు క్లిప్పులు యాడ్ చేసి పెడుతున్నా. దీనికి ఈ క్లిప్పులు యాడ్ చేసినందుకు కూడా మళ్ళీ ఈ పిల్లని టార్చర్ చేయకండి. వాళ్ళ ఇంట్లో వాళ్ళ అన్న కెమెరామెన్ వాళ్ళ అన్ననే సన వాళ్ళన్న వాళ్ళని పర్మిషన్ అడిగి నీ క్లిప్పుని యాడ్ చేసుకుంటున్నా. చెప్పరారే దాని లేకపోతే మనం టార్చర్ చేస్తారు. సో మారండి, ఈ వీడియోలాగా చూడకండి. మీ లైఫ్ ఎవరైనా మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి చెప్పండి. ఎవరైనా డౌట్, ఈ వీడియో కూడా మేము ఎందుకు కొడుతున్నాం అంటే పైసల కోసం, దానికోసం, దీనికోసం కాదు. మార్పు అమ్మాయిని ఇప్పుడు మా దాంట్లో మేమే చూసినాం. మీ ఫ్రెండ్స్ సర్కిల్ లో కూడా ఎవరైనా అట్లా సఫర్ అవుతుంటే మీకు దగ్గర ఉండి చూసుకోవచ్చు, ఒక మెసేజ్ వస్తుంది అని చెప్పి ఈ వీడియో కొడుతున్నాం. ఆల్మోస్ట్ చాలా మంది, మేమే కాకుండా మంచి TV9 ఛానల్ వాళ్ళ వీళ్ళ దాంట్లోనే వీడియోలు పడ్డాయి. సో దయచేసి ఏదైనా చేసే ముందు ఆలోచించండి. ఏదో అయిపోయింది, లైఫ్ అయిపోయింది, వదిలేసిండు, లైఫ్ నేను చచ్చిపోతా అది అని చెప్పి సడన్ డిసిజన్ తీసుకోకండి. నేను కూడా ఒక్కొక్కసారి ఆలోచిస్తారే అయిపోయింది, నాకు వద్దు, నాకు ఈ లైఫ్ వద్దు, అది ఆలోచిస్తా. వెంటనే నాకు ఒక సైడ్లో మైండ్లో తిరుగుతారే మా ఫ్యామిలీ ఉంది, పోయి చూసుకోవాలి, మంచిగా ఉండాలి, ఇంకా లైఫ్ ఉంటే ఒక్కడు వదిలేసిండు, రేపటికి ఇంట్లో పెళ్లి చేస్తారేమో దగ్గర ఉండి, ఇంకో మంచి ఫ్యూచర్ వస్తుందేమో అని ఆలోచించండి. కానీ అంతేగాని వదిలేసి చచ్చిపోతా, చేతులు పోసుకుంటా అవన్నీ చేయకండి గైస్. మంచిగా ఉండండి, హ్యాపీగా లైఫ్ని లీడ్ చేయండి. ఇలా ఇట్లా చేస్తే ఏముంది, ఏం రాదు, పోయినాడు మంచిగా పోతాడు. ఇక్కడ మేమే బాధపడాలి, అందరూ ఫ్యామిలీ బాధపడాలి, ఫ్రెండ్స్ బాధపడాలి. ఇప్పుడు చూడండి, కొమలి వాళ్ళ మమ్మీ అయ్యిందని తెలుసు కానీ కోయిట్ ఎక్కడ, దుబాయ్ అక్కడ నుంచి ఆమె వచ్చి మరి ఇంత ఎందుకు చేసుకుంది మా పిల్ల. అట్లీస్ట్ కాలేజ్ మమ్మీ నాకు ఇట్లా అవుతుంది, నీ దగ్గరకు వచ్చేస్తా అన్నా సరే అయిపోతుంది అనిపించింది అక్కడ ఒక మాట. ఆమె అమ్మో ఆ వైట్స్ అక్కడ దగ్గర చూస్తే అసలు వాళ్ళ అమ్మ బాధ చూడలేక, వాళ్ళ అమ్మని చూడలేక ఎర్రగా అయిపోయింది, ఫేస్ అంతా నరకంగా అనిపించింది అట్లా ఆమె ఏడుసరికి. సో గైస్ మళ్ళీ చెప్తున్నాం, ఫస్ట్ ఆఫ్ ఆల్ కాలేజ్ స్టూడెంట్స్కి తమ్ముళ్ళు చెల్లెలు మీ ఏజ్లు ఎట్లుంటాయంటే ఏదైనా సరే తొందరపడి చేస్తే బెదిరిస్తే ఏదైనా అయిపోతే మళ్ళీ మారిపోతాయి లైఫ్ అంటారు. బెదిరియడంలో కూడా మీరు మళ్ళీ వెనక్కి రారన్న విషయం మీకు తెలుస్తలేదు. చేసుకునే ముందు ఒకసారి ఆలోచించండి. సో గైస్ బాయ్.